హాయ్ అండి. మా ఇంట్లో ఒక డోర్ అయితే చాలా ఓల్డ్‌ది. జస్ట్ ఊరికే పెయింటింగ్ చేసి వదిలేసాము. సో, దానికి నేనైతే కొంచెం పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో చూద్దామని పెయింట్ అయితే స్టార్ట్ చేశాను. మంచిగా ఒక చాక్ పీస్ తీసుకొని డిజైన్ అయితే స్టార్ట్ చేసి వేశాను. చూడ్డానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ, ఇష్టంగా చేస్తే చాలా తొందరగానే అయిపోయింది. నేనైతే ఈ ఈ యొక్క డిజైన్‌ని గూగుల్ నుంచి తీసుకున్నాను. తీసుకొని అంతా చాక్ పీస్‌తో ఇలా డ్రా చేసుకున్నాను. డిజైన్ అయితే బావుంది. కానీ సైడ్స్ అంతా నాకు సింపుల్‌గా అనిపిచ్చింది. సో, తర్వాత చూద్దామని బార్డర్ వేసి పెట్టాను. తర్వాత బ్లాక్ పెయింట్‌తో మొత్తం బ్లాక్‌తో పెయింట్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్న తీగలు తీగలుగా కనిపిస్తున్నాయి కదా! వాటికైతే కొంచెం బ్లాక్‌తో రెడ్ మిక్స్ చేసి కొంచెం బ్రౌనిష్ కలర్ అయితే వేశాను. ఇక్కడైతే అంత కనిపియలేదు. ఇక్కడైతే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. బ్లాక్ కలర్‌కి, బ్రౌన్ కలర్‌కి కొంచెం షేడ్ అయితే అర్థమవుతుంది కదా! బట్ చాలా బావుంది. బార్డర్ కొంచెం సింపుల్‌గా అనిపిచ్చింది. సో, ఇంకొక డిజైన్ అనేది ఇక్కడ వేశాను. మా ఇంట్లో ఇంకొక డోర్‌కైతే ఉండిందిది. సో, అక్కడ దాన్ని చూసి ఇక్కడైతే ట్రై చేశాను. వచ్చింది. ఇంకా ఫ్లవర్స్‌కైతే కొంచెం యెల్లో, వైట్ మిక్స్ చేస్తూ ఇలా అయితే డ్రా చేశాను. నాకైతే ఈ పెయింటింగ్ మొత్తంలో చాలా నచ్చిన పార్ట్ ఏంటంటే ఈ ఫ్లవర్సే అండి. ఇంత బాగా వస్తాయనైతే నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీకెలా అనిపిచ్చిందో చూడండి. ఎంత బావుందో కదా! మొత్తం డిజైన్‌కి ఒక మంచి లుక్ అయితే వచ్చేసింది. బ్లూ పెయింట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది. పైన బ్లాక్ విత్ వైట్, యెల్లో సూపర్ కాంబినేషన్. డిజైన్‌ని ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేయడానికి మెటాలిక్ కలర్స్‌లో గోల్డ్ కలర్ అయితే తీసుకొని ఫ్లవర్స్‌కి కొంచెం అలా షేడ్ అయితే ఇచ్చాను. చాలా అంటే చాలా వచ్చింది. చూడ్డానికైతే కొత్త డోర్ లాగే అనిపిస్తుంది. మీకు ఈ డిజైన్, ఈ పెయింటింగ్ ఎలా అనిపించిందో ఒక్క చిన్న కామెంట్‌లో చెప్పేయండి.